సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 6 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి ముందుగా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ కూడా దయచేసి ముందుగా లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే కనుక మన క్లాసు చాలామందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా మనం మరిన్ని క్లాసులు చేయడానికి ఓకేనా మనకు దోహదపడుతుంది అనమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు రష్యాకు చెందినటువంటి ఎవరు అంతరిక్షంలో 1000 రోజులు గడిపి ప్రపంచ రికార్డు సాధించారు? రష్యాకు చెందిన ఎవరు అంతరిక్షంలో 1000 రోజులు గడిపి ప్రపంచ రికార్డు సాధించారు అంటే కనుక ఆయనే ఒలెగ్ కొనెనెన్కో. ఒలెగ్ కొనెనెన్కో మన ఇమెయిల్లో చూడొచ్చు. ఒలెగ్ కొనెనెన్కోను మన ఇమెయిల్లో చూడొచ్చు అనమాట. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి ఒక వ్యోమగామి అనమాట. రష్యా దేశానికి చెందిన వ్యోమగాములను ఏమంటామంటే కాస్మోనాట్స్ అంటారనమాట. కాస్మోనాట్స్ అంటారు. కాబట్టి ఈ కాస్మోనాట్ ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించాడనమాట. సూపర్లేటివ్ టాపిక్ అనమాట ఇది, ఓకేనా. ప్రపంచ రికార్డు సాధించడం జరిగిందనమాట. ఇది వరకు 878 రోజులు అంతరిక్షంలో గడిపి ప్రపంచ రికార్డు ఎవరి పేరు మీదుగా ఉండేదంటే కనుక ఓకేనా గిన్నెడి పడల్కా. రష్యా దేశానికి చెందిన గిన్నెడి పడల్కా పేరు మీదుగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన వాడు ఎవరంటే కనుక ఈ ఒలెగ్ కొనెనెన్కో. ఇద్దరు రష్యా వాళ్ళే, ఓకేనా. గిన్నెడి పడల్కాది రష్యానే, ఈ ఒలెగ్ కొనెనెన్కోది కూడా రష్యానే. కాబట్టి గుర్తుంచుకోవాలి. 2024 జూన్ 4 1000 రోజులు అనమాట. 2024 జూన్ 4వ తేదీ నాటికి 1000 రోజులు అయిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇతను 2024 సెప్టెంబర్ 23 వరకు ఉండబోతూ ఉన్నాడనమాట. 2024 సెప్టెంబర్ 23 వరకు ఉండబోతూ ఉన్నాడు. అప్పటికి 1110 రోజులు 1110 1110 రోజులు అవుతుందన్నమాట. ఇప్పుడైతే 1000 రోజులు కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా అతను వెనుకకు రాలే ఎప్పటికి కూడా. ఆయన సెప్టెంబర్ 23 వరకు ఉంటాడనమాట. దీనితో ఎంతకాలం అవుతుందని కనుక 1110 రోజులు అక్కడ ఉన్నట్టు అవుతుందన్నమాట. ఇది వరల్డ్ రికార్డ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒలెగ్ కొనెనెన్కో ఈరోజు ఎందుకు వార్తల్లో ఉన్నాడంటే ఈ విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి, ఓకేనా. ఇతని వయస్సు 59 సంవత్సరాలు అనమాట. ఈ ఒలెగ్ కొనెనెన్కో వయస్సు ఎంత అంటే కనుక 59 సంవత్సరాలు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎవరు తెలిపారంటే కనుక రష్యా దేశానికి చెందినటువంటి స్పేస్ ఏజెన్సీ ఉంటుంది కదా, మనకి ఇస్రో ఎలాంటిదో రష్యాకు ఓకేనా చాలా ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే రాస్కాస్మోస్ అనమాట. రాస్కాస్మోస్ అనేటువంటి అంతరిక్ష సంస్థ ఉంటుందన్నమాట. ఆ అంతరిక్ష సంస్థ ఈ విషయాలు వెల్లడించడం జరిగిందన్నమాట. ఇతను ఎక్కడ ఉన్నాడంటే కనుక ఇప్పుడు ఓకేనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నాడనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అంటాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడం జరిగిందనమాట. 1000 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇతను మనకి ముఖ్యంగా 5 సార్లు వెళ్ళడం జరిగిందనమాట ఇంతవరకు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి ఆయన 5 సార్లు వెళ్ళడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 878 రోజులు ఉంది కదా, ఎవరు గెన్నెడి పడల్కా, అతనితో కలిసి కూడా 2 సార్లు వెళ్ళాడనమాట ఈ ఒలెగ్ కొనెనెన్కో. కానీ ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఒలెగ్ కొనెనెన్కో ఆల్రెడీ గతంలో 2 సార్లు ప్రయాణించాడనమాట. ఎవరితో కలిసి అంటే కనుక గెన్నెడి పడల్కాతో కలిసి అనమాట. ఇక ఆప్షన్లో ఉన్న వాళ్ళను ఒకసారి చూద్దాం. యూరీ గగారిన్, మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన మానవుడు ఎవరంటే యూరీ గగారిన్ అనమాట. ఇయర్ 1961, దేశం రష్యా, నౌక వోస్టాక్ 1. యూరీ గగారిన్ మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు అనమాట. దేశం రష్యా 1961, వోస్టాక్ 1. ఇక సెకండ్ ఆప్షన్లో వాలెంటినా తెరెస్కోవా చూడండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ వాలెంటినా తెరెస్కోవా. ఈమెది కూడా రష్యానే. ఇయర్ 1963. నౌక పేరు వోస్టాక్ 6 అనమాట. వోస్టాక్ 6. రాకేష్ శర్మ థర్డ్ ఆప్షన్లో ఉన్నాడు. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మన భారతీయుడు రాకేష్ శర్మ. ఈ రాకేష్ శర్మ రష్యా దేశానికి చెందినటువంటి సోయాజ్ T11, రష్యా దేశానికి చెందిన సోయాజ్ T11లో వెళ్ళాడనమాట మన భారతీయుడు రాకేష్ శర్మ, మొదటి భారతీయుడిగా రికార్డ్. ఇయర్ 1984 అనమాట. 1984.
అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మన భారతీయ మహిళ కల్పనా చావ్లా. ఈ కల్పనా చావ్లా అమెరికాకు చెందినటువంటి కొలంబియా నౌకలో వెళ్తుందన్నమాట. అమెరికాకు చెందిన కొలంబియా నౌక పేరు. ఓకేనా. ఈ కల్పనా చావ్లా 2 సార్లు, మొదటిసారి 1997లో ఒకసారి పోతుంది, 2003లో తిరిగి వస్తూ కొలంబియా నౌక పేలి చనిపోతుందన్నమాట. నౌక పేరేంటి? కొలంబియా. అమెరికాకు చెందిన కొలంబియా నౌక అనమాట. ఆ కొలంబియా నౌక 2003లో పేలిపోవడం, ఆమె చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట, కల్పనా చావ్లా. అట్లా మన భారతీయ మహిళలు 2 ఉంటారు, అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ మహిళలు 2, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అనమాట. సునీతా విలియమ్స్ గురించి బిట్ ఉంది, అక్కడ నీట్గా చెప్పుకుందాం ఆమె గురించి. సెకండ్ క్వశ్చన్, 3వసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్ వెళ్ళగా ఈమెతో పాటు వెళ్ళిన మరొకరు ఎవరు? చూడండి, 3వసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్ వెళ్ళింది. ఈమెతో పాటు వెళ్ళిన మరొక వ్యోమగామి ఎవరంటే కనుక బుచ్ విల్మోర్ అనమాట. బుచ్ విల్మోర్. చూడండి, వీళ్ళిద్దరు కూడా బోయింగ్కు చెందినటువంటి, అమెరికాలోని బోయింగ్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ నుండి ఏదైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉందో ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి చేరుకోవడం జరిగిందనమాట. వారం రోజుల పాటు వాళ్ళు అక్కడే గడపడం జరుగుతుంది. వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆ స్టార్ లైనర్ ద్వారా ఇద్దరు కూడా, ఎవరో సునీతా విలియమ్స్ అండ్ విల్మోర్, వీళ్ళిద్దరు కూడా తిరిగి రావడం జరుగుతుందన్నమాట. ఈ సునీతా విలియమ్స్ అమెరికాకు చెందినటువంటి ఒక నావికాదళ అధికారిని, యాక్చువల్గా నావికాదళ అధికారిని. అంతేకాదు నాసాకు చెందిన వ్యోమగామి అనమాట. ఇప్పుడు ఆమె 3వసారి ముచ్చటగా ఈ అంతరిక్షానికి వెళ్ళడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన మహిళగా రికార్డు అనమాట సునీతా విలియమ్స్. మన భారతీయ మహిళ అనమాట సునీతా విలియమ్స్. మన భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళగా ఎవరు అంతరిక్షంకి వెళ్ళారంటే కల్పనా చావ్లా. 1997లో ఒకసారి, 2003లో ఒకసారి. ఈమె ఏకంగా 3 సార్లు ఇప్పుడు ప్రయాణించిందనమాట. 2006లో ఫస్ట్ టైం, 2012లో సెకండ్ టైం, 2024లో ఇప్పుడు థర్డ్ టైం అనమాట. 2006, 2012, 2014, 2024, 2006, 2012, 2024 ఈ 3 సంవత్సరాలు నోట్ చేసుకోవాలి. సునీతా విలియమ్స్ అనమాట. ఓకేనా. ఏ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ అనేది బోయింగ్ కంపెనీకి చెందినది స్టార్ లైనర్ అనమాట. దీనిలోనే వాళ్ళిద్దరు కూడా వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ఆ వారం రోజులు ఉండి అక్కడ అన్నీ కూడా ఓకేనా ప్రయోగాలన్నీ కూడా జరిపి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. స్టార్ లైనర్ ద్వారా ఇది మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అనమాట. స్టార్ లైనర్ ద్వారా ఇంతవరకు ఎప్పుడు కూడా మానవ సహిత అంతరిక్ష యాత్ర జరగలే, ఫస్ట్ టైం జరిగిందనమాట. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి అంతరిక్ష యాత్ర అన్నమాట స్టార్ లైనర్కి. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో స్థానం పొంది టాప్లో నిలిచినది ఏది? చూడండి, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో స్థానం పొంది టాప్లో నిలిచినది ఏది? చూడండి, వరల్డ్వి తెలుసుకోవాలి, టాప్లో ఉన్నవి. మన ఇండియాలో టాప్లో ఉన్నవి కూడా మనం చదువుకోవాలి. ఫస్ట్ వరల్డ్లో టాప్లో నిలిచినటువంటి 4 యూనివర్సిటీలు చదువుకోండి. ఫస్ట్ మసాచుసెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ ర్యాంకులో నిలిచిందనమాట. వరుసగా 13వసారి మసాచుసెట్స్ ఓకేనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సెకండ్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్. ఫస్ట్ మసాచుసెట్స్ ఉంది కదా, అది అమెరికా. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అనేది బ్రిటన్. థర్డ్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ అంటే కనుక బ్రిటన్. ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ కూడా బ్రిటనే. నెంబర్ 5 వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా బ్రిటనే అనమాట. ఓకే, ఎక్కువగా ఈసారి అమెరికాకు చెందినటువంటివి యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట. అలా సెకండ్ ఎక్కువగా ఉన్నవి ఏమంటే కనుక
బ్రిటన్ యూనివర్సిటీలే అనమాట. థర్డ్ చైనావి. ఫస్ట్ అమెరికా, సెకండ్ బ్రిటన్, థర్డ్ చైనావి ఎక్కువగా ఈసారి వరుసగా ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అమెరికా, సెకండ్ బ్రిటన్, థర్డ్ చైనా. ఇక నేను చెప్పిన టాప్ 5 యూనివర్సిటీలు నోట్ చేసుకోవాలి వరల్డ్లో. మసాచుసెట్స్ కావచ్చు, ఇంపీరియల్ కాలేజ్ కావచ్చు, ఓకేనా, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కావచ్చు. ఇక మన ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీల ర్యాంకులు మనం ఒకసారి చూడాలి. ఇండియా యూనివర్సిటీస్ ర్యాంక్స్ అనమాట. ఫస్ట్ ఏది నిలిచిందంటే ఐఐటి బాంబే. ఐఐటి బాంబే తర్వాత సెకండ్ ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ అనమాట. ఐఐటి ఖరగ్పూర్. మళ్ళీ చెప్తున్నా, ఐఐటి బాంబే, సెకండ్ ఐఐటి ఢిల్లీ, థర్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఫోర్త్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి బాంబే మహారాష్ట్ర, ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్. స్టేట్స్ కూడా నోట్ చేసుకోవాలి ఇక్కడ. ఇక వరల్డ్లో సాధించిన ర్యాంకులు ఈ యూనివర్సిటీలు మన ఇండియాలో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4గా ఉన్నాయని మనం చెప్పుకుంటే, ఒక వరల్డ్లో దీని ర్యాంకులు ఎంత అనేది మనం ఒకసారి చూడాలి. 118, 118వ ర్యాంకు. 118 వచ్చేసి ఓకేనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే అనమాట, ఐఐటి బాంబే. 118 ర్యాంక్ అనమాట. 150, 150 ర్యాంక్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ. 150 ర్యాంక్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ అనమాట. 150 గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 150 టాప్ 150 యూనివర్సిటీలో ఉండేది మన భారతదేశం రెండు ఉన్నాయి. ఒకటి ఐఐటి బాంబే అయితే, రెండు ఐఐటి ఢిల్లీ అనమాట. ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి బెంగళూరు ఉంది కదా, అది 211 ర్యాంకు. 211 ర్యాంక్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓకేనా, ఇంకా ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి 222 ర్యాంకు. ఐఐటి ఖరగ్పూర్ ర్యాంక్ ఎంత అంటే 222. ఇవి ర్యాంకులు అనమాట, టాప్ 4 మన ఇండియా యూనివర్సిటీల ర్యాంకులు. 118 ఒకటి, 151, 211 ఒకటి, 222 ఒకటి అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్ చూసుకోండి, ఒక పక్క ఇండియా యూనివర్సిటీ ర్యాంక్స్ కూడా చూసుకోవాలి. ఎవరిచ్చేది ఇది? క్యూఎస్ వరల్డ్ అనేటువంటి సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్నమాట. క్యూఎస్ వరల్డ్ అనేటువంటి సంస్థ, ఈ సంస్థ విడుదల చేస్తుందన్నమాట యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఈసారి ఓకేనా ఎక్కువగా ఏ దేశం నుంచి యూనివర్సిటీలు స్థానం లభించాయంటే కనుక అమెరికా, సెకండ్ బ్రిటను, థర్డ్ చైనా అనమాట. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 4, 18వ లోక్సభకు ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు? 18వ లోక్సభకు ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు అంటే కనుక చాలా ఇంపార్టెంట్. 74 మంది. 74 మంది. గత 17వ లోక్సభ ఎన్నికల్లో 78 మంది అయితే, ఈ లోక్సభ ఎన్నికల్లో 74 మంది అనమాట. అంటే 4 తగ్గడం జరిగిందనమాట. ఈ లోక్సభకు 4 మహిళలు తగ్గడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 17వ లోక్సభ ఎన్నికల్లో 78 మంది మహిళలు లోక్సభకి ఎన్నికైతే, ఇప్పుడు 74 మంది ఎన్నిక కావడం జరిగిందనమాట. ఇకపోతే ఎక్కువగా ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారంటే మాత్రం భారతీయ జనతా పార్టీ, బీజేపీ నుంచి 30 మంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది ఉన్నారనమాట. 30 మంది బీజేపీ నుంచి ఎన్నికయ్యారు, 14 మంది కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు, 11 మంది తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అనమాట. 4 సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, 3 డిఎంకే ద్రవిడ మున్నంగేట్ర కజిగం డిఎంకే పార్టీ నుంచి 3 అనమాట. 2 వచ్చేసి జేడీయూ నుంచి, జనతాదళ్ యునైటెడ్ నుంచి 2 అనమాట. ఇట్లా మొత్తం 74 మంది లోక్సభకు ఎన్నికయ్యారనమాట. ఈసారి ఎక్కువగా వెస్ట్ బెంగాల్ నుంచి 11 మంది ఎన్నిక కావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి 11 మంది ఎన్నిక కావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది ఓకేనా పోటీ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నుంచి అనమాట. 69 మంది పోటీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి, అందులో 30 మంది ఎన్నిక కావడం జరిగిందనమాట. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి 2వ స్థానంలో పోటీలో నిలబడ్డారనమాట. 41 మంది పోటీలు నిలబడితే 14 మంది గెలవడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మహిళల ప్రాతినిధ్యం లోక్సభలో ఎంతమంది అనేటువంటిది 18వ సార్వత్రిక ఎన్నికల్లో, 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఇంపార్టెంట్. ఇది అంతా కూడా లిస్టు గుర్తుపెట్టుకోవాలి.
పోయిన ఏడాదే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగిందనమాట. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరి ఒక పేరే వందన్ అధినియం బిల్లు. ఈ వందన్ అధినియం బిల్లు అనేటువంటిది 33% చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అన్నమాట. ఆమోదించడం జరిగింది 2023 సెప్టెంబర్ 20వ తారీఖున లోక్సభ ఆమోదించింది. 2023 సెప్టెంబర్ 21వ తారీఖున రాజ్యసభ ఆమోదించింది. 2023 సెప్టెంబర్ 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం పెట్టడం జరిగిందనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 20 డేటు, సెప్టెంబర్ 21 డేటు, సెప్టెంబర్ 29 డేట్ అనమాట. ఈ బిల్లును ప్రవేశపెట్టింది సెప్టెంబర్ 19. కొత్త ఓకేనా పార్లమెంటులో సెప్టెంబర్ 19వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగిందనమాట. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెడతాడు. ఆ 19వ తేదీ చర్చల అనంతరం 20వ తేదీ లోక్సభ ఆమోదించిందనమాట. సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21 రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 29 రాష్ట్రపతి సంతకం పెట్టి ఆమోదం తెలపడం జరిగిందనమాట. కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే 2026 తర్వాత. 2026 తర్వాత జరిగేటువంటి చట్టసభల ఎన్నికలు ఏవైనా సరే అప్పుడు ఆ 33% మహిళా రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుందన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 128 128వ రాజ్యాంగ సవరణ బిల్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మహిళా రిజర్వేషన్కు సంబంధించి. ఓకేనా, దయచేసి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయాలి. ఓకే, 5th క్వశ్చన్ చూద్దాం. థర్డ్ ఇండియన్ అనలిటికల్ కాంగ్రెస్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? థర్డ్ ఇండియన్ అనలిటికల్ కాంగ్రెస్ 2024 ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నిర్వహించబడింది. దీనికి సంబంధించిన విషయాలు మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, ఈ సమ్మిట్ పేరు ఏంటంటే కనుక ఇండియన్ అనలిటికల్ కాంగ్రెస్ సమ్మిట్ 2024. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే థర్డ్ ఎడిషన్, 3వది అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహణ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ అనమాట. జూన్ 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. ఎవరు నిర్వహించారు, ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగాయంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ డిగ్రీ ఆఫ్ పెట్రోలియం, సింపుల్గా దీన్నే CSIR అంటాం. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇండియన్ ఇన్ డిగ్రీ ఆఫ్ పెట్రోలియం అంటే IIP అనమాట, ఇండియన్ ఇన్ డిగ్రీ ఆఫ్ పెట్రోలియం. మరియు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనలిటికల్ సైంటిస్ట్, ISAS. ఓకే, వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది అనమాట. CSIR IIP మరియు ISAS ఆధ్వర్యంలో నిర్వహించబడింది, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ సదస్సులో ముఖ్యంగా ఒకనా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, గొప్ప విద్యావంతులు, విద్యార్థుల ఆలోచనలకు మార్పిడి చేయడం అన్నమాట. ఈ సదస్సు ఏం చేస్తుందంటే కనుక శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను, విద్యావంతులను, విద్యార్థుల ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని మార్పిడి చేయడం అన్నమాట. దీనికి ఒక థీమ్ ఉంది, ఆ థీమ్ నోట్ చేసుకోవాలి మీరు. ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఉందన్నమాట, థీమ్ నోట్ చేసుకోండి అందరూ కూడా. గ్రీన్ ట్రాన్సిషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర. గ్రీన్ ట్రాన్సిషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర అనమాట. స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసే విధంగా ఈ థీమ్ అనేటువంటిది ఉంది మనకి. గ్రీన్ ట్రాన్సిషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ గుర్తుపెట్టుకోవాలి. జూన్ 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరిగింది. CSIR IIB ఆధ్వర్యంలో నిర్వహించబడింది అనమాట. ఓకేనా, గొప్ప శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విజ్ఞానవంతులు, ఓకేనా, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అదేవిధంగా థీమ్ నోట్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 6. వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ 2024 ఎక్కడ నిర్వహించబడింది? వరల్డ్ సమ్మిట్
ఇన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ 2024 ఇక్కడ నిర్వహించబడిందంటే కనుక స్విట్జర్లాండ్లోని జెనీవా ఇంకా నిర్వహించబడలేదు. ఇది మే 27 నుంచి మే 31వ తేదీ వరకు, మే 27వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారనమాట. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక సంస్థ అనమాట ఇది. వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ వాళ్ళు ప్రతి ఏటా కూడా ఈ సమ్మిట్ నిర్వహిస్తారు. ఇందులో 20 దేశాలకు పైగా ఒక గొప్ప గొప్ప సంస్థలను కూడా పార్టిసిపేట్ కాబోతూ ఉన్నాయన్నమాట. ఎక్కడ జరుగుతూ ఉందంటే జెనీవాలో జరగబోతుంది. ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని మనకు ఒకటి ఉంటుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ఒక యూనియన్ సమితి ఉంటుందన్నమాట. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమితి. ఈ ITU ఎప్పుడు ఏర్పడిందంటే 1865. ITU ఏర్పడిన సంవత్సరం 1865 అనమాట. ITU ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. ఇదే జెనీవాలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. కానీ వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ఎన్ని సంస్థలు పాల్గొంటున్నాయంటే 20 సంస్థలు అనమాట. దీనిలో భాగంగా ఓకేనా ఐక్యరాజ్య సమితి వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ 2024 ప్రైజ్ అనమాట. ఆ ప్రైజ్ పేరు ఏంటంటే కనుక ఛాంపియన్ అవార్డ్ ఫర్ మొబైల్ ఇనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రో సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ ఓకేనా అలర్టింగ్ అనమాట. ఇది అవార్డు చాలా పెద్ద అవార్డు పేరు ఉందన్నమాట. పేరు చాలా పెద్దగా ఉంది చూడండి. ఛాంపియన్ అవార్డు ఫర్ మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రో సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనమాట. ఈ అవార్డును మన భారతదేశానికి సంబంధించిన ఒక సంస్థ పొందడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ ఇక్కడ. సి డాట్ అనేటువంటి సంస్థ. సి డాట్ పూర్తి పేరు ఏదంటే కనుక సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సి డాట్ అనేటువంటి సంస్థకు ఈ సమ్మిట్లో భాగంగా వీరు ఛాంపియన్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఇది నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. 7th క్వశ్చన్. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఏ మొక్కను నాటాడు? ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమంలో ప్రధాని మోడీ రావి చెట్టును నాటడం జరిగిందనమాట. మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఆ రావి చెట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాటుతూ ఉన్నాడు. రావి చెట్టును పీపల్ చెట్టు అని కూడా పిలుస్తారు. పీపల్ చెట్టు అంటే రావి చెట్టు అనమాట. ఒకనే ఈ రావి చెట్టును ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో నాటడం జరిగింది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రచారాన్ని ప్రారంభించాడనమాట. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రచారాన్ని ప్రారంభించాడనమాట. పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏక్ పేడ్ మాకే నామ్ అనగా అర్థం ఏంటంటే కనుక తల్లి పేరుతో ఒక మొక్క. ప్రతి ఒక్కరు కూడా తల్లి పేరుతో ఒక మొక్కను నాటమని ఆయన సూచించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా తల్లి పేరుతో ఒక మొక్కను నాటండి అని ఆయన మొక్కను నాటుతూ ఆయన ప్రజలకు తెలియజేయడం జరిగిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్లాంట్ ఫర్ మదర్ అనేటువంటి పదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయమని కూడా ఆయన సూచించడం జరిగింది. ప్లాంట్ ఫర్ మదర్ అనేటువంటి ప్రచారాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయమని ఆయన సూచించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దానికి సంబంధించి థీమ్ ఏంటి ఈ ఏడాది అంటే కనుక భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు స్థితిస్థాపకత. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి థీమ్లో. భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు పునరుద్ధరణ అనేటువంటి థీమ్ను మనం చెప్పుకున్నాం. 1972 జూన్ 5న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రపంచ పర్యావరణానిపై సదస్సు జరిగిందనమాట ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. ఆ రోజున ప్రతి ఏటా జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.
1973 నుంచి ప్రారంభించబడింది అనమాట ప్రపంచ పర్యావరణ దినోత్సవం. 1973 నుంచి ప్రారంభించబడింది అనమాట. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆతిథ్యం హోస్ట్ చేసిన దేశం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 2024 హోస్ట్ చేసిన దేశం ఏదో కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ. క్వశ్చన్ నెంబర్ 8, గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించనున్నారు? గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024ను హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాదులో తాజ్ కృష్ణ హోటల్లో, తెలంగాణ హైదరాబాదు తాజ్ కృష్ణ హోటల్లో ఈ ప్రపంచ రైస్ సమ్మిట్ను నిర్వహించనున్నారన్నమాట. జూన్ 4వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. జూన్ 4 నుంచి జూన్ 8వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి గొప్ప శాస్త్రవేత్తలు, వ్యాపారస్తులు, రైతులు పాల్గొనున్నారన్నమాట. ఎవరు పాల్గొంటారో? శాస్త్రవేత్తలు, వ్యాపారులు, రైతులు పాల్గొంటారన్నమాట. 30 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది. దాదాపు 30 దేశాల నుంచి ఈ సదస్సులో భాగంగా ప్రతినిధులు హాజరు కావడం జరుగుతుందన్నమాట. 30 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారన్నమాట. ఓకేనా. ప్రపంచ వరి సదస్సు 2024 చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కొంతమంది హాజరు కానున్నారన్నమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వరి శాస్త్రీయ నామం ఒరైజా సటైవా. వరి ఉత్పత్తిలో ప్రథమ దేశం చైనా, రెండవ దేశం ఇండియా. వరి ఉత్పత్తిలో ప్రథమ దేశం చైనా, రెండవ దేశం ఇండియా. భారతదేశంలో వరి ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం వెస్ట్ బెంగాల్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో వరి ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం వెస్ట్ బెంగాల్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. వరి అత్యధికంగా విస్తారంగా ఏ నేలల్లో బాగా పండుతుందంటే కనుక ఒండ్రు మట్టి నేలలు, అల్యూవియల్ సాయిల్స్ అనమాట. అల్యూవియల్ సాయిల్స్, ఒండ్రు మట్టి నేలలో విస్తారంగా పండేటువంటిది వరి అనమాట. మిగతా నేలల్లో పండుతుంది కానీ విస్తారంగా పండేది మాత్రం ఒండ్రు మట్టి నేలలు అనమాట. ఓకేనా. వరి పంటకు అనుకూలంగా ఉన్నటువంటి సీజన్ ఏదంటే కనుక ఖరీఫ్ సీజన్. విస్తారంగా ఏ సీజన్లో బాగా పండుతుందంటే ఖరీఫ్ సీజన్లో బాగా పండుతుంది. ఇక వరి పంటకి అత్యధిక వర్షపాతం ఉండాలి, అత్యధిక ఉష్ణోగ్రత ఉండాలి. అత్యధిక వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక తేమ ఓకేనా వరికి పంటకు బాగా అనుకూలం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వరికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకేనా. వరి పరిశోధనా కేంద్రం, అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం అంట ఎక్కడ ఉందనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. జాతీయ వరి పరిశోధనా కేంద్రం అయితే ఒరిస్సాలోని కటక్లో ఉంటుంది. జాతీయ వరి పరిశోధనా కేంద్రం నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం మార్టేరులో ఉంటుంది. మార్టేరు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే కనుక మార్టేరు. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపించడం జరుగుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. అందరూ కూడా ఇట్లా ఇది చేసుకోండి. 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. మీరు ఏ ఎగ్జామ్స్కి రాసినా కూడా కరెంట్ అఫైర్స్ కీలకమైన రోల్ పోస్తాయి. కాబట్టి ఓకేనా కరెంట్ అఫైర్స్ అనేది ఓకేనా తీసుకొని బాగా చదువుకోవాలన్నమాట. ఓకే. 9th క్వశ్చన్ చూద్దాం. మౌంట్ కాన్లాన్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగా ఇది ఏ దేశంలో ఉంది? చూడండి, మౌంట్ కాన్లాన్ అగ్నిపర్వతం. ఈ మౌంట్ కాన్లాన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంటూ విస్ఫోటనం చెందిందంటే ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ఓకేనా ఇందులో లావా నుంచి
దుమ్ము ధూళి ఇవన్నీ కూడా బాగా రిలీజ్ కావడం జరిగిందనమాట. దాదాపు 3 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందడం జరిగిందనమాట ఈ ప్రాంతంలో. ఓకేనా. యాక్సిడెంటల్ ప్రావిన్స్ అనే ఒక రాష్ట్రం ఉంటుందన్నమాట. యాక్సిడెంటల్ ప్రావిన్స్ అనే ఒక రాష్ట్రం ఉంటుంది ఫిలిప్పీన్స్లో. ఓకేనా. ఈ యాక్సిడెంటల్ ప్రావిన్స్లో గల ఈ కాన్లాన్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం జరిగింది. 3 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపిందనమాట ఈ అగ్నిపర్వతం. ఓకేనా. అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, అవి ఏ దేశాల్లో ఉన్నాయని చదువుకోవడం మనం చూస్తూ ఉంటాం కరెంట్ అఫైర్స్లో. ఓకేనా. అగ్నిపర్వతం మెరాపి అనేటువంటి ఒక వాల్కానో ఇటీవల విస్ఫోటనం చెందింది. మెరాపి అంటే కనుక ఇండోనేషియాలో ఉంది. అదేవిధంగా మౌంట్ ఇబు అనేటువంటి ఒక పర్వతం, అది కూడా ఇండోనేషియాలోనే ఉంది, అది కూడా విస్ఫోటనం చెందింది. అదేవిధంగా మౌంట్ సినబాగ్ అనేటువంటిది కూడా ఓకేనా ఈ ఇండోనేషియాలోనే ఉండి ఇటీవల విస్ఫోటనం చెందడం మనం చూసాం. కాబట్టి ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్న అగ్నిపర్వతం అనమాట. ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నటువంటి వోల్కానో అనమాట. ఏంటది? కాన్లాన్ను మైండ్లో పెట్టుకోవాలి. దేశం ఫిలిప్పీన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. ఫిలిప్పీన్స్ దేశ భాష ఫిలిప్పీనియన్. ఫిలిప్పీన్స్ దేశ కరెన్సీ పెసో. ఫిలిప్పీన్స్ దేశ ప్రెసిడెంటు బాంగ్ ఓకేనా మార్కినో ఇదనమాట గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చాలామంది ఇంకా లైక్ చేయలేదు, కాబట్టి దయచేసి అందరు లైక్ చేయండి, ప్లీజ్ అందరు లైక్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ లోక్సభకు కొత్తగా ఎంతమంది సభ్యులు ఎన్నిక అయ్యారు? 18వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కదా ఇప్పుడు లోక్సభకు సంబంధించి. ఓకేనా. అదేవిధంగా 17వ లోక్సభ రద్దు కావడం జరిగింది. 17వ లోక్సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. కాబట్టి 18వ లోక్సభ ఎన్నికలు జరిగిన అనంతరం ఇక 17వ లోక్సభ ఓకేనా అక్కడ ఫలితాలు వచ్చినటువంటి అనంతరం రాష్ట్రపతి 17వ లోక్సభను రద్దు చేసి 18వ లోక్సభను ప్రారంభించడం జరిగిందనమాట. సరే, 18వ లోక్సభకు కొత్తగా ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారంటే ఇక్కడ 280 మంది అనమాట. అన్నీ కొత్త ముఖాలే ఈసారి. చాలా వరకు సగానికి సగం కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి లోక్సభలో ఈసారి. దాదాపు 280 మంది ఓకేనా కొత్తగా ఎన్నిక కావడం జరిగిందనమాట. కొత్త సభ్యులు లోక్సభలో కనిపించనున్నారనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ కూడా. ఓకేనా. 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి మనకి. ఎన్నికైనటువంటి స్థానాలు 543 ఉన్నాయి. అందులో 280 మంది కొత్త సభ్యులే ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఓకేనా. ఎక్కువ సార్లు లోక్సభకి ఎన్నికైనటువంటి వాడు ఇప్పుడు ఉన్నటువంటి వారిలో వీరేంద్ర కుమార్ అనమాట. ఇప్పుడున్న లోక్సభ సభ్యులలో వీరేంద్ర కుమార్ ఎక్కువ సార్లు ఎన్నిక కావడం జరిగిందనమాట. ఆ విషయాన్ని నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. వీరేంద్ర కుమార్ తర్వాత పంకజ్ చౌదరి ఎక్కువ సార్లు లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది ఇప్పుడున్న వారిలో. అలా కొత్త వారు ఎంతమంది ఇప్పుడు అంటే 280 మంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త వారు. ఓకేనా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. లోక్సభకు ఎన్నికలు జరిగాయి మనకు తెలుసు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట. 8 కాంగ్రెసు, 8 బీజేపీ, 1 ఎంఐఎం మజ్లీస్ పార్టీ, ఎంఐఎం అజదుద్దీన్ ఓవైసీ ఓకేనా గెలుపొందడం మనకు తెలుసు అనమాట. ఇట్లా మొత్తం 17లో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 వచ్చేసి ఎంఐఎం గెలిచిందనమాట. నా నుంచి క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి వాడు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే కనుక కరెంట్ అఫైర్స్ రోజు ఫాలో కావాలి ఖచ్చితంగా. ఒక్కరోజు కూడా మిస్ కావడానికి లేదు. మీరు ప్రతిరోజు క్లాస్ ఫాలో కావాలి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు వినాలి. ఈరోజు క్లాస్ రేపు విందామంటే అంటే అది కుదరదు, అది చేయలేరు కూడా. ఎప్పటిదప్పుడు కష్టం ఉండదన్నమాట. ఓకేనా. తర్వాత అంటే అది ఇబ్బందే. కాబట్టి ఏదైనా సరే ఈ రోజుకి ఈ రోజే చదువుకోండి. ఈ సెకండ్కి ఈ సెకండే, ఈ నిమిషానికి ఈ నిమిషమే, ఈ గంటకి ఈ గంటే. కానీ చదువుకుంటే కనుక మీకు సబ్జెక్ట్ అనేటువంటిది బాగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మంచి మార్కులు వస్తాయి అన్నమాట.